ఈరోజు తెలుగు వ్యాకరణంలోని కాలముల గురించి తెలుసుకుందాం. అసలు కాలం అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఒక పని జరుగు స్థితిని గూర్చి తెలుపునదే కాలము. ఈ కాలాల్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. చిన్న తరగతుల్లో మనం 3 కాలాలను చెప్పుకుంటాం. స్వతహాగా కాలాలు 4 రకాలన్నమాట. ఒకటి వర్తమాన కాలం, రెండవది భూతకాలం, మూడవది భవిష్యత్ కాలం, నాలుగవది తద్ధర్మ కాలం. ఒకటి వర్తమాన కాలం అంటే ఏంటి? ఇప్పుడు జరుగుతున్న పనిని తెలిపేదాన్ని వర్తమాన కాలం అంటారు. భూతకాలం అంటే జరిగిపోయిన పనిని తెలిపేదాన్ని భూతకాలం అంటారు. భవిష్యత్ కాలం అంటే ఏంటి? జరగబోయే పనిని అంటే ఫ్యూచర్లో జరిగే పని గురించి తెలిపే కాలం అన్నమాట. తద్ధర్మ కాలం అంటే ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే పని, ఎల్లప్పుడూ జరిగే పని తెలుపుతుంది తద్ధర్మ కాలం అనేది. ఇప్పుడు వర్తమాన కాలం గురించి తెలుసుకుందాం. ఒకటి వర్తమాన కాలం, జరుగుతున్న పనిని తెలిపే కాలం వర్తమాన కాలం. అంటే ఇప్పుడు జరుగుతున్న పని అన్నమాట. లత బడికి వెళుతుంది అంటే ఇప్పుడు లత అనే అమ్మాయి బడికి వెళుతుంది అంటే వర్తమాన కాలం. ఇప్పుడు అవుతుంది కాబట్టి పని, జరుగుతున్న పని కాబట్టి ఇది వర్తమాన కాలం. రెండవది అమ్మ అన్నం తింటుంది. అమ్మ ఇప్పుడు అన్నం తింటుంది అంటే ఇప్పుడు ఈ పని చేస్తుంది, ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఇది వర్తమాన కాలం. రెండవది భూతకాలం. భూతకాలం అంటే ఏంటి తెలుసుకున్నాం? జరిగిపోయిన పనిని తెలిపే కాలం అనుకున్నాం కదా. జరిగిన పనిని తెలిపే కాలం భూతకాలం. ఉదాహరణ ఏంటి? గీత బట్టలు కొన్నది అంటే గీత బట్టలు కొనేసింది, పని అయిపోయింది కదా, అందుకని ఇది భూతకాలం. రెండవది రవి క్రికెట్ ఆడాడు. రవి క్రికెట్ ఆడేశాడు కాబట్టి పని అయిపోయింది. ఏ కాలం అది? భూతకాలం. ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్ అంటాం కదా, అదన్నమాట. మూడవ కాలం భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. జరగబోవు పనిని తెలిపే కాలం భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్లో జరగబోతుంది అనమాట. రేపు జరగబోయే పని. ఉదాహరణ, రాజు రేపు సినిమాకు వెళ్తాడు. రాజు ఏం చేస్తున్నాడు? రేపు వెళ్తాడు సినిమాకి అంటే ఇది ఏ కాలం? భవిష్యత్ కాలం. భవిష్యత్ ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి. రవి రాము రేపు విజయవాడ వెళ్తారు. వీళ్ళు రేపు విజయవాడ వెళ్తారు కాబట్టి ఇదే కాలం? భవిష్యత్ కాలము. ఇలా వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం రాస్తాము. నెక్స్ట్ 4వ కాలం ఏమనుకున్నాం? తద్ధర్మ కాలం. దీని డెఫినేషన్ ఏంటి? సహజ సిద్ధంగా జరుగు పనులను తెలియచేయనది తద్ధర్మ కాలం. అంటే సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా జరిగేది. ఇది వర్తమాన కాలంలోనే ఉంటుంది, భూతకాలంలోనే జరుగుతుంది, భవిష్యత్ కాలంలో కూడా జరుగుతుంది అన్నమాట. అంటే ఉదాహరణకి గాలి వీస్తుంది. గాలి వీస్తుంది అంటే గాలి ఎప్పుడు వీస్తుంది కదా, అందుకు ఇదేంటిది? తద్ధర్మ కాలం. గాలి వర్తమాన కాలంలో వీస్తుంది, భూతకాలంలో వీస్తుంది, భవిష్యత్ కాలంలో కూడా వీస్తుంది. అదేవిధంగా నదులు ప్రవహించును. నదులు ప్రవహించును అంటే నదులు ఎప్పుడూ ప్రవహిస్తాయి కదా, అంటే నదులు వర్తమాన కాలంలో ప్రవహిస్తాయి, భూతకాలంలో ప్రవహిస్తాయి, భవిష్యత్ కాలంలో ప్రవహిస్తాయి, తద్ధర్మ కాలంలో కూడా ప్రవహిస్తాయి. కాబట్టి ఇది ఏంటిది? తద్ధర్మ కాలం. పాలు తెల్లగా ఉండును. పాలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి కదా, నల్లగా అయితే ఉండవు కదా, కాబట్టి ఇవి సిద్ధంగా తెల్లగానే ఉంటాయి కాబట్టి ఇది తద్ధర్మ కాలం. అదేవిధంగా పక్షులు ఎగురును. పక్షులు ఎగురుతున్నాయి. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలంలో కూడా పక్షులు ఎగురుతాయి, ఎల్లప్పుడూ జరుగుతుంది పని కాబట్టి ఇది తద్ధర్మ కాలం. అదేవిధంగా సూర్యుడు తూర్పున ఉదయించును. సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు కదా, అది వర్తమాన కాలంలో కావచ్చు, భూతకాలంలో కావచ్చు, భవిష్యత్ కాలంలో కావచ్చు, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఇలాంటి కాలాలను ఏమంటారు? తద్ధర్మ కాలాలు అంటారు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, తద్ధర్మ కాలం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.